ఆరోగ్యం అంటే నేచురల్ ఫుడ్. నేచర్ మంత్ర ఇప్పుడే మీ ఇంటికి తెచ్చుకో. అవకాశాలు సినిమాల్లో అయితే డెఫినెట్గా నాకు 10 years నుంచి చాలా తగ్గాయి. ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. ఒక్క పాట కూడా అని కూడా ఇస్తే మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు. ముంబైలో ఒక సింగర్కి మినిమం 5,000 ఇవ్వడానికి అది పెద్ద. ఇజ్ ఇట్? యా, ఆయన కంపోజిషన్లో మేబీ అన్ని హిట్ సాంగ్స్ లేదంటే అంత జర్నీ ఉండటం మూలాన్నో ఏంటో కదా, ఇట్ గేవ్ స్కోప్ టు మెనీ రూమర్స్. డూ యూ థింక్ దాట్ వే? మేబీ హీఈస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ అనటం లేదంటే హీఈస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్. ఒక జర్నలిస్ట్ నాకు చెప్పారు సచ్ టాక్స్ అనేసి. ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు ఏంటి మనం ఇట్లా పని చేయకూడదా మరి ఇలా. సో పెయిన్ఫుల్. యా, ఆల్మోస్ట్ కోవిడ్కి బిఫోర్ వరకు ఐ వాజ్ గోయింగ్ టు కోర్ట్స్ వీక్లీ ట్వైస్ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి కొన్నిసార్లు అయితే. ఓపెన్ అబౌట్ యువర్ యువర్ రిలేషన్షిప్. ఫస్ట్ టైం ఐ ఓపెన్ మై మౌత్ అట్ ఐ డ్రీమ్. రామ 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 నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ మా మనసు విరబూసే ప్రతి సుమగానం నీకేలే కరుణించి కురిపించే నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించే మాతో దాగుడు మూతలు నీకేలా రెప్పలు మోయక కొలిచాము కన్నుల ఎదుటకు రావేలా రామా రామా రామ 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 నీలి మేఘశ్యామ రావా రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. Thank you. Thanks a lot. That was so amazing. So amazing. Very good to start like this. Thank you so And much. ఎందుకు ఇంత మంచి గొంతు సినిమాల్లో ఎక్కువ వినిపించట్లేదు ఇప్పుడు? నాకు అదే డౌట్. నాకు ఎవరిని అడగాలో కూడా అర్థం అవట్లేదు. బికాస్ అందరూ నేను కనపడగానే ఫస్ట్ అడిగే మాట కౌసల్య గారు ఏమైపోయారు, ఎలా ఉన్నారు, అసలు కనిపించట్లేదేంటి, వినిపించట్లేదేంటి అంటారు. నాకు కూడా సడన్గా నేను ఇలా ఏం చెప్పాలో అర్థం కాదు. వాళ్ళు ఎంత అభిమానంతో ఆ మాట అంటారు. బట్ నాకు అదే క్వశ్చన్ యాక్చువల్గా. నాకు అవకాశం ఇవ్వందే నేను వెళ్ళి పాడలేను. సో అవకాశాలు సినిమాల్లో అయితే డెఫినెట్గా నాకు 10 years నుంచి చాలా తగ్గాయి. ఇలా వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు. డిక్టేటర్ మూవీ, సో గడిచిని నాయన అండ్ తుపాకీ రాముల్లో నేను ఇక లాస్ట్ పాడింది. తర్వాత నేను అసలు ఒక్క పాట కూడా సినిమాల్లో పాడలేదు. అంటే వై డూ యూ థింక్? అంటే అసెస్ చేసుకుంటాం కదా, ఇది అయ్యుండొచ్చు, ఇది అయ్యుండొచ్చు, ఏదో ఒక కారణం మనకి మనం సమాధానం చెప్పుకోవడానికైనా. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలామంది సింగర్స్ వచ్చారు తెలుగులో వేళ్ల మీద లెక్క పెట్టే సింగర్స్ ఒకప్పుడు ఉన్నారు. బట్ టెక్నాలజీ కానీ రియాలిటీ షోస్ వల్ల కానీ చాలామంది సింగర్స్ పరిచయం అయ్యారు. యంగ్స్టర్స్లో టాలెంట్ కూడా ఉంది. దే ఆర్ ఆల్ సింగింగ్ రియలీ గుడ్. వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. దానికి దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ ఫర్ విచ్ వీ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. ఓకే, చాలామంది వచ్చారు సింగర్స్ అని. బట్ ఇంకొక రీజన్ ఏంటి అంటే వాళ్ళు చాలా తక్కువ పేమెంట్స్కి పాడడం అయి ఉండొచ్చు. మీరే ఇంటర్వ్యూ చేసిన చాలా ఇంటర్వ్యూస్లో మాకు పేమెంట్స్ అంత సినిమాల్లో రావు, మేము షోస్ గ్రాప్ చేసుకొని సంపాదిస్తాము, మాకు ఇక్కడ చాలా తక్కువ పేమెంట్, లేకపోతే అసలు ఇవ్వరు, చాలామంది ఇవ్వరు అని చెప్పిన వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి అసెస్ చేసుకోవడం ఏంటంటే మేబీ ఒక సీనియర్ సింగర్నో సీనియరో, నేను ఊరికే అంటే ఏజ్ వైజ్ అంటున్నా, మళ్ళీ ఇక్కడ నన్ను కామెంట్స్లో తిట్టకండి. సీనియర్ సింగరా? మీరు సీనియర్ సింగరా అంటే మేబీ ఏజ్ నా మీద ఏజ్ వేసుకొని చెప్తున్నా.
అఫ్ కోర్స్ ఏజ్ అనేది అందరికీ ఎవ్రీ ఇయర్ యాడ్ అవుతూ ఉంటుంది, ఎవ్రీబడి ఈజ్ ఏజింగ్ లైక్. సో అది నేను ఎప్పుడు ఇక్కడికి తీసుకున్నాను, అఫ్ కోర్స్ అది వేరే విషయం. సో అలా ఒక ఇన్ని పాటలు పాడిన అమ్మాయిని పిలిచి తక్కువ పేమెంట్ ఇవ్వడము, లేకపోతే పేమెంట్ ఇవ్వకుండా వదిలేయటము, ఎందుకు వచ్చిన గొడవ, మనకి ఇంతమంది ప్లెంటీ ఆఫ్ సింగర్స్ ఉన్నారు యంగ్స్టర్స్, వాళ్ళకి పేరు అవసరం అని కూడా ఆపర్చునిటీ ఇస్తే చక్కగా పాడతారు హ్యాపీగా. అమ్మయ్య నాకు డబ్బులు వద్దు, ఆపర్చునిటీ కావాలి చాలు, నా పేరు స్క్రీన్ మీద చూసుకున్న ఎక్సైట్మెంట్స్ అవన్నీ వాళ్ళకి వస్తాయి. కాబట్టి మేబీ అది కూడా ఒక రీజన్ అనుకుంటున్నా, ఐ డోంట్ నో. అంటే సీనియారిటీ రావటం కూడా ఒక థ్రెట్టేనా? డెఫినెట్లీ. కొత్త నీరు పాత నీరు అనేది అన్ని ఇప్పుడు ఒక హీరోయిన్ని మీరు తీసుకుంటే ఒక 10 years ago చాలా రాకింగ్ హీరోయిన్ని తీసుకుంటే ఈ రోజు తనని ఎక్కడ చూస్తున్నాం మనం? హీరోయిన్స్ అంటే అది అసలు కంప్లీట్ గా వేరు 4 సినిమాలకి అవుట్డేట్ అయిపోతారు. చాలా షార్ట్ స్పాన్ వాళ్ళది. బట్ కమింగ్ టు సింగర్స్, వాళ్ళది కూడా అలాగే అయిపోయిందా ఇప్పుడు? అంటే ఇప్పుడు ఒక చిత్రమ్మని చూసాం, ఒక సునీత గారిని చూసాం. వాళ్ళిద్దరిని పక్కన పెట్టేస్తే మీరే 400 సినిమా పాటలు పాడారు, ఇక సినిమాలను తీసేస్తే కొన్ని వేల పాటలు పాడారు వేరే పాటలు అయితే. సో అంత స్పాన్ ఇప్పుడు ఏ సింగర్స్కి కూడా, ఇప్పుడు వచ్చిన కొత్త సింగర్స్కి, లాస్ట్ 5 yearsలో వచ్చిన సింగర్స్కి, 10 years చూసుకుందాం, లాస్ట్ 10 yearsలో వచ్చిన సింగర్స్ ఎంతమంది 100 పాటలు దాటారు అంటే మనం వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫర్ దట్ రీజన్ ఐ ఫీల్ సో హ్యాపీ అనమాట. ఎందుకంటే నేను ఈ కాలంలో పుట్టుంటే, ఒకవేళ అప్పుడు కెరియర్ స్టార్ట్ చేయకుండా ఇప్పుడు జనరేషన్లో పుట్టి ఇప్పుడు అమ్మాయి అయి ఉంటే నాకు ఇన్ని పాటలు, ఇన్ని హిట్ నంబర్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేవా అనేది నాకు ఇప్పటికీ డౌటే. ఈ జనరేషన్లో ఉండి వీళ్ళ మధ్యలో నేను ఉండుంటే నాకు ఆపర్చునిటీ చాలా కష్టమై ఉండేదేమో. బట్ రైట్ టైంలో నేను వచ్చి రైట్ టైంలో కొన్ని సాంగ్స్ నా క్రెడిట్లోకి వేసుకొని రైట్ టైంలో నేను సో రైట్ టైం ఎగ్జిట్ అని చెప్పొచ్చు. బికాస్ నేనేం పాడట్లేదు కాబట్టి చాలా సంవత్సరాల నుంచి. మేబీ ఐఎమ్ రిటైర్డ్ ఫ్రమ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అని నేను అనుకోవచ్చు. డెఫినెట్గా ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ సాంగ్స్ ఆల్సో ఇన్ మై నియర్ ఫ్యూచర్ ఆల్సో. అంటే మీరు ఎక్కువ సినిమా పాటలు పాడకపోవడానికి రీజన్స్ ఒక 2-3 చెప్పారు. అందులో ఇప్పుడు వాళ్ళు అంటే ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక సీనియర్ సింగర్ని పిలిచి తనకి తక్కువ పేమెంట్ ఇచ్చి మొహమాట పడటం, నాకెందుకు అంత మొహమాటం, లేదంటే వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని పిలవకపోవచ్చు. అది వన్ ఆఫ్ ద రీజన్ అయ్యి ఉండొచ్చు. సో కొత్త వాళ్ళని పిలిస్తే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు తక్కువకు పాడుతున్నారేమో అంటున్నారు. తక్కువ అంటే అసలు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇట్ ఈస్ నాట్ అంటే సినిమానే ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కింద చూస్తున్నప్పుడు వాట్ ఈస్ తక్కువ, వాట్ ఈస్ ఎక్కువ? వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఎంతైనా ఉండొచ్చు. తక్కువ అంటే ఇక్కడ నాకు తెలిసి ఇప్పుడు ముంబైతో కంపేర్ చేస్తే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ అ బిజినెస్, రైట్? సినిమాలు తీయడం, సినిమాలు రిలీజ్ చేయడం, దాంట్లో ఇంత టర్న్ ఓవర్ 3 CR వచ్చింది ఫస్ట్ డే, ఇంత 300 CR చేసింది అని, ఎవ్రీథింగ్ ఈజ్ బిజినెస్. సో దాంట్లో కూడా కంపారిటివ్లీ మన సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఏదేదో చాలా తక్కువ పేమెంట్స్ కంపేర్ చేస్తే. ముంబైలో ఒక సింగర్కి మినిమం 2 lakhs 3 lakhs పేమెంట్స్ ఉంటాయి. వేరాస్ ఇక్కడ 5,000 ఇవ్వడానికి అది పెద్ద పేమెంట్ ఇక్కడ. ఈజ్ ఇట్? యా. నా కెరియర్లో నేను తీసుకున్న హైయెస్ట్ పేమెంట్ వాస్ 30,000. హైయెస్ట్ పేమెంట్ వాస్ 30,000 ఎంటైర్ కెరియర్. 33,000. ఓకే. సో మేము పాడుతున్నప్పుడే ముంబై నుంచి సింగర్స్ని ఎవరైతే ఇంపోర్ట్ చేసి పాడిస్తున్నారో వాళ్ళందరికీ కూడా, అండ్ చెన్నైలో ఉండే సింగర్స్ కూడా ఇక్కడ సింగర్స్ కంటే కొంచెం ఎక్కువ పేమెంట్స్. చెన్నైలో అట్లీస్ట్ ఇక్కడ కంటే కూడా కొంచెం డబుల్ ద పేమెంట్స్ ఉంటాయి. బట్ ముంబైలో మాత్రం 3 times 4 times. ఎందుకని అంటే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే తెలుగుకి తమిళ్కి అంత డిఫరెన్స్ ఉంది. సరే నార్త్కి వెళ్తే అసలు ఇంకా అదైతే ఎంటైర్లీ డిఫరెంట్ కేస్ అంటున్నారు. ఎందుకు ఆ డిఫరెన్స్ ఉంది? బికాజ్ మన ఇండస్ట్రీ హైదరాబాద్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ ముందు చెన్నై, హైదరాబాద్ వాజ్ కరెక్ట్. So industry predominantly things were happening at Chennai only. So it took a lot of time to move things from Chennai to here in Hyderabad. Telugu ఇండస్ట్రీ మూవ్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఇండస్ట్రీలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఇక్కడికి రావడానికి చాలా సంవత్సరాలు
ఆలోచించి అక్కడ నుంచి ఇప్పటికీ కూడా ప్రొడామినెంట్లీ అక్కడే చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు మనకి. చాలా వరకు అక్కడ ఇప్పుడు మన లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెన్నై నుంచి ఆపరేట్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఇన్ హైదరాబాద్. లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే ఎవరెవరు? నాకు తెలిసి దేవిశ్రీ గారు అక్కడ నుంచి చేస్తున్నారు ఇప్పుడు. అంటే తెలుగులో చేసేది అనిరుద్ గారు కానీ, డిఎస్పి గారు కానీ, తమన్ గారు కానీ అందరూ చెన్నై నుంచి, హైదరాబాద్లో వాళ్ళు ఉండరు. ఓకే. సో ఎవరు వచ్చారు ఇక్కడికి అని అంటే మణిశర్మ గారు మూవ్ అయ్యారు, కోటి గారు మూవ్ అయ్యారు. సో అప్పట్లో ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాజ్ ద లీడింగ్ మ్యూజిక్ డైరెక్టర్. రోజావే చిన్ని రోజావే హిట్ సాంగ్ అప్పట్లో, కానీ ఆయన రాలేదు, ఆయన చెన్నై బేస్డ్. సో అలా చాలా తక్కువ మంది టైం తీసుకొని ఇక్కడ రీలొకేట్ అయ్యారు. సో అక్కడే ఉంది ఇండస్ట్రీ. ఓకే. అంటే వాళ్ళు అక్కడే మ్యూజిక్ డైరెక్టర్స్ చెన్నై నుంచే ఆపరేట్ చేయటం అనేది ఒక తెలుగు సింగర్కి పేమెంట్స్ విషయాన్ని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? అలా నేను చెప్పను, అలా ఏం ఇంపాక్ట్ చేయదు. బికాస్ చెన్నైలో ఎందుకు ఎక్కువ ఉంది అనే దానికి నేను ఆన్సర్ చెప్తున్నా, ఎందుకు పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి అనే దానికి ఆన్సర్ చెప్తున్నా. ఎందుకంటే చెన్నై వాజ్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ తెలుగు అండ్ తమిళ్ ఫిల్మ్స్. బేసికల్లీ ప్రిడామినెంట్లీ అక్కడే అవుతాయి. సో అక్కడ ఇట్ వాస్ ప్రాస్పర్డ్ ఇండస్ట్రీ టోటల్గా, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. బట్ వేరేస్ హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఇట్ వాస్ టేకింగ్ బేబీ స్టెప్స్. ఇక్కడ రికార్డింగ్స్ ఎస్వి కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు ఫస్ట్ ఇక్కడ రికార్డింగ్స్ చేయడం. సో మేమందరం అప్పట్లో కోరస్ పాడేవాళ్ళం ఆ సినిమాల్లో. తర్వాత రమణ గోగుల్ గారు చేశారు ఇక్కడ. అలా స్టార్ట్ అయ్యింది ఇక్కడ. అప్పట్లోనే ఎస్ఏ రాజ్ కుమార్ గారు వాళ్ళు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రికార్డింగ్స్ చేసేవాళ్ళు. మేమంతా కళ్ళ ముందు చూసేవాళ్ళం ఎలా మూవ్ అవుతుంది ఇండస్ట్రీ. సో అందులో ఐ వాజ్ రికార్డింగ్ సోలో హమ్మింగ్స్ కానీ, దేవి పుత్రుడులో వచ్చే ఒకలాంటి సౌందర్య బేబీని క్యారీ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఒకలాంటి ఓపెరా వాయిస్, అది నాదే అన్నమాట. సో అప్పట్లో క్రెడిట్స్ అన్నీ ఉండవు, అంటే ఇప్పట్లో కూడా లేవు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి, కాబట్టి తెలియదు కాబట్టి. సో ఐ యూస్ టు సింగ్ దోస్ వెస్టర్న్ కానీ ఓపెరా కైండ్ ఆఫ్ అలాంటివి ఏమైనా పాడాలంటే నేనే పాడేదాన్ని. సో మనకి ఇండస్ట్రీ అంటే హీరోలు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్ని కూడా హైదరాబాద్కి మూవ్ అయినా మ్యూజిక్ ఇండస్ట్రీ అనేది అంత ఫాస్ట్గా మూవ్ అవ్వలేదు. చాలా టైం తీసుకుని స్లోగా మూవ్ ఆన్ అయిందని ఇక్కడికి వచ్చేసింది అనమాట, రీలొకేట్ అయింది. సో వీ సా మణిశర్మ గారు మూవింగ్ హియర్, కోటి గారు మూవింగ్ హియర్, కీరవాణి గారు వాజ్ ఆల్సో ఆయన కూడా ఫాస్ట్గానే మూవ్ అయ్యారు ఇక్కడికి. ఆయన రికార్డింగ్స్లో కూడా మేము కోరస్ పాడేవాళ్ళం, నేను మా సిస్టర్. మీరు చెప్పినట్టు కీరవాణి గారు, కోటి గారు, మణిశర్మ గారు వీళ్ళు చాలా లెజెండ్స్. సో వాళ్ళు మూవ్ అయ్యారు. ఓకే. దాని తర్వాత సెట్ ఆఫ్ లాస్ట్ 20 years నుంచి వీ హ్యావ్ సీన్ అ బూమ్ ఆఫ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ చాలా మంది వచ్చిన్నారు. వాళ్ళందరూ తెలుగు నుంచే, హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు. ఎస్, అంటే ఆర్పి గారు, చక్రి గారు వాళ్ళిద్దరూ ఇక్కడ 2 pillars లాగా హైదరాబాద్లో స్టాండ్ అయ్యారు, హైదరాబాద్ నుంచే వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్స్గా. తర్వాత అనూప్ గారు చేశారు, హైదరాబాద్ నుంచే చేశారు. తర్వాత చాలా మంది హైదరాబాద్ లోంచి మ్యూజిక్ డైరెక్టర్స్ చేశారు. సో అలా ప్రాస్పర్ అయిందన్నమాట. అయినా సరే అంటే మనకి ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఇక్కడ తెలుగు నేల నుంచి చేస్తున్నా సరే మన సింగర్స్ పేమెంట్స్లో ఎందుకు ఆ హైక్ రాలేదు? ఎందుకంటే అసలు ఇక్కడ ఇండస్ట్రీనే వస్తే చాలు అని అనుకుంటాం మనం. అప్పుడు ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి ఇక్కడ వర్క్స్. సో ఏదైనా స్టార్ట్ అయినప్పుడు ఏది కూడా అంత డిమాండ్ అంత ఉండదు కదా, ఏమంటారు సప్లై అండ్ డిమాండ్ లాగా అలా ఇక్కడ. ఎందుకంటే అవకాశాలు లేకుండా చాలా మంది ప్లెంటీ సింగర్స్ అప్పటికే ఉన్నారు. సో వాళ్ళకి అవకాశాలు కావాలి. సో బడ్జెట్స్ కూడా ఇక్కడ తయారయ్యే వాటికి బడ్జెట్స్ అంత లేవు. చెన్నై వాజ్ ద మెయిన్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ అంతా స్ట్రగుల్ అయ్యేవాళ్ళు. ఎలా అయినా సినిమా చేయాలి, ఎలా అయినా సినిమా బయటికి రావాలి. పూరి జగన్నాథ్ గారు అప్పుడే స్టార్ట్ అయ్యారు చేయడం. సో నాకు తెలిసి పూరి జగన్నాథ్ గారు కూడా చాలా లో బడ్జెట్లోనే చేశారు ఫస్ట్ టూ మూవీస్ కానీ. సో అందరూ లో బడ్జెట్ నుంచే స్టార్ట్ అయ్యారు అప్పటి నుంచి. సో ఎవరి దగ్గర అంత బడ్జెట్స్ ఉండుండవు అప్పట్లో నాకు తెలిసి. సో స్టార్టప్లో ఎవరికైనా తక్కువ పేమెంట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే స్టార్టప్లో ఉన్నది తర్వాత ప్రాస్పర్ అయినా కూడా అది ఎక్కువ నంబర్స్ పెరగలేదు, అది అలానే ఉండిపోయింది. ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ ఇన్ సింగర్స్. వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు ఏంటంటే బేసిక్గా ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్తో మాట్లాడుకున్నప్పుడు ఇంత బడ్జెట్ అని ఇచ్చేస్తారు, హీ విల్ గివ్ టు ద ఎంటైర్ మ్యూజిషియన్స్ హూ ఎవర్ ఇట్ ఇస్. ట్రూ, వెరీ ట్రూ. తీసుకుంటారంటే 1 లక్ష తీసుకున్నారంటే ఎవరెవరికి ఎంత ఇవ్వాలి అనేది
ఆయన చేతిలోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మనకి ఇవ్వరు అసలు, మనకు ఆపర్చునిటీ ఇచ్చిందే ఎక్కువలాగా వాళ్ళు ఫీల్ అవుతా బట్ నాట్ ఎవ్రీబడి, లైక్ ఫ్యూ, నేను విన్నది కొంతమంది అలా ఉన్నారు, కొంతమంది చాలా ప్రాంప్ట్గా. కీరవాణి గారు వాజ్ ఫెంటాస్టిక్ అసలు. ఆయన అసలు డిలే ఉండటం కానీ చాలా వాల్యూ ఇస్తారు సింగర్స్కి. ఈవెన్ ఐ హర్డ్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఇస్ దట్ వే. ఓకే. కీరవాణి గారికి నేను ఎగ్జాంపుల్, నేను పాడాను వల్లంకి పిట్ట వాజ్ ద హిట్ సాంగ్, వెంగమాంబాలో పాడాను. తర్వాత రమ్యకృష్ణ గారి పాట, రమ్యకృష్ణ గారి సినిమా ఒకటి పాడాను. బట్ ఆయన చాలా ప్రాంప్ట్ అసలు. ఇంకా బయట వాళ్ళకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసైనా ఇమ్మీడియట్గా పంపించేస్తారనమాట. సింగర్స్కి వాల్యూ ఇవ్వడం అంటే కీరవాణి గారి తర్వాత ఎవరైనా. అంటే ఇప్పుడు మీరు చూస్తే బాహుబలిలో కూడా చాలా యంగ్స్టర్స్ని, కొత్త వాళ్ళని, అంత పెద్ద ప్రాజెక్ట్కి ఎవరు అంత వాల్యూ ఇచ్చి అంత యంగ్స్టర్స్ని స్టార్టప్లో ఉన్న వాళ్ళని తీసుకొని నిజంగా గ్రేట్ ఆయన. అంత ఎంకరేజ్ ప్రాంప్ట్గా ఇస్తారు అంటే హౌ, అంటే ప్రాంప్ట్గా ఇవ్వటం అంటే ఏంటి, అసలు ప్రాంప్ట్గా ఇవ్వకపోవడం లేదంటే అసలు ఇవ్వకపోవడం అంటే ఏంటి? ప్రాంప్ట్గా ఇవ్వడం అంటే అదొక లైక్ సాంగ్ పాడగానే అదొక ఈవెంట్ లాగా పెట్టుకొని ఇమ్మీడియట్గా క్లియర్ చేసేయడం, మంచి పేమెంట్ ఇవ్వడము, వచ్చిందా లేదా అని కూడా చెక్ చేయడము, ఇది. ఓకే. అది ఒక ట్రీట్మెంట్, ఒక సింగర్కి ఒక ట్రీట్మెంట్ అనేది ఆయన ఫెంటాస్టిక్ అసలు. అంటే ఆఫ్ కోర్స్ అంటే డిప్లొమాటిక్గా నేను అడిగినా సరే మీరు చెప్పలేరు కొన్ని ఆన్సర్స్. సో కీరవాణి గారు హీఈస్ వెరీ ప్రాంప్ట్ ఇన్ పేమెంట్స్ అంటున్నారు. హూ ఈజ్ నాట్ అంటే మైండ్లో ఒక 10 పేర్లు తిరిగినాయా మీకు? హూ ఈజ్ నాట్ అంటే నాకంటే ఇప్పుడు జనరేషన్ బాగా చెప్పగలుగుతారు, ఒకవేళ చెప్పగలిగితే. I don't think so it's relevant now because I'm almost retired. No, you don't say that you are retired. Of course. బాలసుబ్రహ్మణ్యం గారు ఏమిటి లాస్ట్ మినిట్ దాకా పాడాలనే ఉంటుంది. బట్ ఒక విషయం ఏంటంటే సినిమా ఇండస్ట్రీ తోటే పాటలు ఆగిపోవు. ఇప్పుడు ఓటీటీస్ కానీ చాలా ఎక్స్పాండ్ అయింది, ఆపర్చునిటీస్ కానీ ప్లాట్ఫామ్స్ కానీ. యూట్యూబ్ ఒకటి ఉంది, యూట్యూబ్లో ఒరిజినల్ సాంగ్స్ పెట్టుకోవచ్చు వీడియో పర్పస్లో. అండ్ స్పాటిఫై, ఐట్యూన్స్లో కూడా మన సాంగ్స్ రిలీజ్ చేసుకోవచ్చు. ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్. అలా మీరు ఇప్పుడు నేను రిటైర్ అయిపోయాను అంటున్నారు, ఓన్లీ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇప్పుడు మళ్ళీ మీకు ఆపర్చునిటీస్ వస్తాయి, మీరు పాడతారు. దట్ ఈస్ అవర్ హోప్. వస్తే ఈ రోజు ఇప్పుడైనా పాడతాను. సో యూ షుడ్ నెవర్ సే దట్ యు ఆర్ రిటైర్డ్. వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ ఇప్పుడు సింగర్స్ ని చూస్తున్నట్లయితే ఇప్పుడున్న ఫిమేల్ సింగర్స్లో లాస్ట్ 10 yearsగా చూసినట్లయితే ఎవరైనా దే మేడ్ సమ్ రియలీ గుడ్ మార్క్ అంటే గీతా మాధురి తర్వాత నాకు తెలిసి ఇంకెవరు అంత స్ట్రాంగ్గా ఒక మార్క్ క్రియేట్ చేసినట్టయితే కనిపించలా. మెరుస్తున్నారు. రమ్య బెహ్రా ఈజ్ రియలీ సింగ్ వెల్ అండ్ దేర్ ఆర్ ఆల్సో అదర్ సింగర్స్ హూ ఆర్ మేకింగ్ మార్క్ ఫర్ దెమ్సెల్వ్స్. బట్ గీత పాడినన్ని పాటలు కానివ్వండి, తను క్రియేట్ చేసినంత ఇంపాక్ట్ కానివ్వండి, నాకు తెలిసి దాని తర్వాత ఎవరు క్రియేట్ చేయాల. బట్ యాజ్ ఇన్ ఫర్ మేల్ సింగర్స్, ఆ మేల్ సింగర్స్ డామినేషనే నడుస్తూ ఉందా అని నాకు అనిపించింది. వాట్ డు యూ సే? సపోజ్ మేల్ సింగర్స్ అంటే హైదరాబాద్లో కెన్ యూ మెన్షన్ ఎనీ మేల్ సింగర్ నేమ్ బాగా వినపడేది? మేల్ సింగర్స్కి అసలు అంత క్రేజ్ వీళ్ళు ఇవ్వరు, అమ్మాయిలకి ఎక్కువ ఇస్తారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా అమ్మాయిల పోస్టులకు వచ్చిన లైక్లు అబ్బాయిలకి రావు అనేది ప్రతి చోట నాకు మన అందరికీ వినపడే కంప్లైంట్. సో అమ్మాయిలకి తొందరగా పేరు వచ్చేస్తుంది బికాస్ దే లుక్ బ్యూటిఫుల్, దే అపియర్ ఆన్ స్టేజ్, రైట్, అలా అని. బట్ డామినేషన్ అని నేను అనుకోను. ఒక పాట పాడాలంటే మేల్ వాయిస్ ఎంత అవసరమో ఫీమేల్ వాయిస్ కూడా అంత అవసరము. కాకపోతే మేల్ సోలోస్ ఎక్కువ ఉంటాయి, ఫీమేల్ సోలోస్ చాలా తక్కువ ఉంటాయి. ఫీమేల్స్కి సోలో సాంగ్స్ దొరకవు ఎప్పుడు కూడా. మీరు అబ్జర్వ్ చేస్తే డ్యూయట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు కొంచెం ఐటెం సాంగ్స్ లాగా వచ్చాయి కాబట్టి కొన్ని పాటలు ఇప్పుడు అంటావా మామ ఇస్ అ సోలో సాంగ్ ఐ గెస్ కదా, అలాంటివి ఇప్పుడు వస్తున్నాయి తప్ప మెలడీస్లో మనం వెతుక్కోవాలి. అసలు ఒక్క సోలో సాంగ్ చిన్ని చిన్ని ఆశ లాంటి సాంగ్ కానీ, వింటున్నావా లాంటి పాట కానీ ఉందా ఎక్కడన్నా అని అంటే ప్రియతమ పలికినది మనసులో సరిగమా, అలాంటివి చాలా తక్కువ వస్తాయి యాక్చువల్గా, వెరీ రేర్. ఓకే. సో ఇట్స్ నాట్ అబౌట్ డామినేషన్ అంటారు. డామినేషన్ కాదు, క్రియేటివ్ ఫీల్డ్లో వాళ్ళు క్రియేట్ చేయడం వల్ల వచ్చేటువంటి
సంక్షోభం అని చెప్పచ్చేమో. లైక్ ద వే ఫిల్మ్ డిమాండ్స్ దే క్రియేట్ ఆపర్చునిటీ. ఒక అమ్మాయి ఇప్పుడు నేను పాడాను రామారామ పాట, అది యాక్చువల్గా మోనా మోనా డ్యూయట్ సాంగ్. పూరి జగన్నాథ్ గారు నేను ఆసిన్ని ఇంట్రో నాకు ఆసిన్ ఇంట్రో కావాలి, అమ్మాయి గుళ్ళో ఒక పాట పాడుతూ ఉండాలి, అదే తర్వాత రొమాంటిక్ సాంగ్ అవ్వాలి. మోనా మోనా మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం, దానికి నాకు డివోషనల్ వర్షన్ కావాలని అడిగారు. సో అప్పుడు వచ్చిన బిట్ సాంగ్ అనమాట రామారామ. ఇట్ వాజ్ నాట్ క్రియేటెడ్, ఓకే, మోనా మోనా వాజ్ క్రియేటెడ్. దాని వర్షన్ వచ్చి ఇలా కావాలి, నువ్వు క్లాసికల్గా దాన్ని కొంచెం మౌల్డ్ చేయి, నువ్వు క్లాసికల్లో ఎంఏ చేసావు కాబట్టి నీకే వదిలేస్తున్నాను అని చక్రి గారు నా చేతిలో పెట్టిన ఒక బిట్ సాంగ్ అనమాట. అవునా, ఓకే. సో ఆ మోనా మోనా ఛాయలు రాకుండా, రొమాంటిక్ ఇది రాకుండా నేను క్లాసికల్గా భక్తితో పాడిన పాట అనమాట అది. సో ఆసిన్ ఇంట్రొడక్షన్లో ఆ పాట గుళ్ళో వస్తుంది. అప్పుడు నాగార్జున గుర్తు చేసుకుంటే ఆ పాట ఒక్కసారి పాడరా. మోనా 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 మీనా కనుల సోనా, నీ పలుకే నా వీణ, నీదా డిజిటల్ టోనా, సుకుమారా మాటలతో నీ వశమే నేనైతే, మహావీరా చూపులతో నా తనువే నీదైతే. ఆహా. చక్రి గారి కాంపోజిషన్స్లో మీరు చాలా పాటలు పాడారు కదా, ఎన్ని పాడారు? ఎన్ని పాడాను అంటాం కంటే మోస్ట్ ఆఫ్ ద హిట్ సాంగ్స్ వర్ ఫ్రమ్ చక్రి మ్యూజిక్. లైక్ అండ్ నా అదృష్టం ఏంటంటే ఇప్పుడు మణిశర్మ గారికి నేను 5-6 పాటలు ఏమన్నా పాడుంటా, కీరవాణి గారికి 4-5 పాటలు పాడుంటా. బట్ దాంట్లో ఒక్కొక్క హిట్ సాంగ్ నాకు వచ్చేసింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వల్లంకి పిట్ట గంగోత్రిలో అది నాకు వచ్చిన తక్కువ ఆపర్చునిటీస్లో కూడా ఒక పాట హిట్ అయింది నాకు. అది అదృష్టంగా అనుకుంటాను నేను. చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో వేరాజ్ చాలా బంచ్ ఆఫ్ హిట్స్ ఉన్నాయన్నమాట, బ్యాక్ టు బ్యాక్. లైక్ లంచ్కి వస్తావా మంచికి వస్తావా, జుమ్ జుమారే జుమ్ జుమ్ జుమ్, మళ్ళీ కుయవే గువ్వా, ఇలా వరుసగా నువ్వు అక్కడుంటే నేను ఇక్కడుంటే, గుండెల్లో ఏదో సడి గోలిమార్లో, ఈరోజే తెలిసింది, లేలేత నవ్వులా పింగాణి బొమ్మల, చాలా ఒక లిస్ట్ ఆఫ్ సాంగ్స్ వర్ సూపర్ హిట్. రైట్. ఆయన కంపోజిషన్లో మేబీ అన్ని హిట్ సాంగ్స్ లేదంటే అంత జర్నీ ఉండటం మూలాన్నో ఏంటో కదా, ఇట్ గేవ్ స్కోప్ టు మెనీ రూమర్స్. డూ యూ థింక్ దాట్ వే? మేబీ అప్పట్లో ఇంటర్నెట్ ఎక్కువ లేదు కాబట్టి, అప్పుడు టీవీలో ఎవరిని ఇద్దరు పక్కపక్కన చూస్తే వాళ్ళ మీద నాకు తెలిసి చాలా ఫన్నీగా అనిపిస్తుంది నాకు కూడా. ఎవరైనా ఇద్దరు యాంకరింగ్ చేసినా పక్క నుంచి, ఎవరైనా ఎక్కువ వర్క్ చేసినా, ఇలాంటివన్నీ కామన్. సో అది అంటే అలాంటి రూమర్స్ విన్నప్పుడు ఆబ్వియస్లీ చక్రి గారికి కూడా తెలిసే ఉంటుంది. హీఈస్ యువర్ మెంటార్ డెఫినెట్లీ. అన్ని సాంగ్స్ అంత జర్నీ మీరు షేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఒక మంచి రిలేషన్ అనేది అయితే ఏర్పడి ఉంటుంది. సో ఈ రూమర్స్ వచ్చినప్పుడు మీ రిలేషన్ మీద అది ఎట్లాంటి ఇంపాక్ట్ ఎఫెక్ట్ చూపించింది? యాక్చువల్లీ ఆయన ఎప్పుడన్నా ఈ నోటేషన్స్కి దాని మీద మెంటర్ అంటే హీ యూస్ టు ఫీల్ దట్ ఐ యామ్ హిస్ మెంటర్. ఓ రియలీ? యా, నేను నీ ఫ్యాన్ని అని చెప్పేవాళ్ళు. ఇంటర్వ్యూస్లో కూడా ఆయన చాలా ఇంటర్వ్యూస్లో స్టేట్ చేశారు దట్ నేను కౌసల్య ఫ్యాన్ని, బికాజ్ తనకున్న క్లాసికల్ నాలెడ్జ్. ఎప్పుడైనా నోట్స్ రాయాలన్నా కూడా ఎక్కువ నన్ను స్పాట్ చేసే వాళ్ళందరూ రికార్డింగ్ స్టూడియోలో రికార్డిస్ట్ పక్కన నేను కూర్చుని వర్క్ చేసేదాన్ని. సో చాలా మంది కూడా అలా నన్ను స్పాట్ చేసేవాళ్ళు స్టూడియోస్లో. సో నేను అనుకుంటా ఈవెన్ దట్ కెన్ లీడ్ టు రూమర్స్ ఏమో మరి. ఎక్కువ నేను వర్క్ చేస్తున్నాను కదా, సో స్టూడియోలో ఉండేదాన్ని, వర్క్ చేసేదాన్ని. చాలా అసిస్టెంట్ లాగానో లేకపోతే సమ్ అదర్ ఏ నేమ్ ఇచ్చుకున్నా కూడా నేను శంకర్ మహాదేవన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని, హరిహరన్ గారి వాయిస్ మిక్స్ చేసేదాన్ని. కొన్నిసార్లు లెటర్స్ కొన్ని తప్పులు వచ్చేవి వాళ్ళ దాంట్లో. అవన్నీ టెక్నికల్గా, నేను టెక్ సావి అనమాట, నేను టెక్నాలజీ అంటే నాకు చాలా ఇష్టం. టెక్నికల్గా ఆ లెటర్స్ని కరెక్ట్ చేయడం కానీ, పిచ్ కరెక్షన్స్ చేయడం కూడా. ఆ రోజుల్లో పిచ్ కరెక్షన్ అనేది ఇట్ వాస్ సో బ్రాండ్ న్యూ. ఓకే, దట్ వాజ్ అండ్ దేర్ అసలు. అప్పుడప్పుడే పిచ్ కరెక్షన్, మెలోడిన్ సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా అప్పుడప్పుడు వస్తున్నాయి అన్నమాట. సో నేను పర్సనల్గా కూర్చొని నాకు అలాంటివి ఏమన్నా ఉంటే నోబడీ కెన్ డీల్ విత్ ఇట్. నాకు ఆ ఫ్లాటో షార్పో, అది ఫ్లాట్ అయింది షార్ప్ అయిన అవన్నీ నాకు తెలియదు, నాకు సంగీతం రాదు, ప్లీజ్ టేక్ కేర్ అని చెప్పేసి నాకు వదిలేసేవాళ్ళు. సో అవన్నీ నేను ఆ వర్క్స్ చేసేదాన్ని అనమాట. సో హీ వాజ్ ఇన్ ఏ వే, అంటే ఆయన హీఈస్ ఎ ఫ్యాన్ ఆఫ్ యూ అనటం లేదంటే హీఈస్ డిపెండెంట్ ఆన్ యూ ఫర్ చాలా ప్రాజెక్ట్స్, చాలా పనులకి. ఒక జర్నలిస్ట్ నాకు చెప్పారు, హాసం రాజా గారు అని. సో దట్
లెట్ టు సచ్ టాక్స్ అనేసి. నేనన్నా వర్క్ చేయడంలో తప్పేంటండి, ఇంకా అది అలా అని కూడా అంటే ఇంక మనం ఏం చేయలేము. లైక్ నేను నవ్వేశాను అనమాట. సి బట్ ఐ లవ్ వర్కింగ్ లైక్ దట్ అనమాట. అంటే నేను కంపోజర్ కూడా ఫస్ట్ నుంచి కూడా నేను కంపోజరు. సో నాకు తెలుసు కాబట్టి కంపోజింగ్స్ కొన్ని బ్యాక్గ్రౌండ్ స్కోర్లో కూడా కొన్ని బిట్స్ కంపోజ్ చేసేదాన్ని. మా అమ్మాయిలకి గ్రూప్ ఆఫ్ అమ్మాయిలు ఉండే వాళ్ళందరికీ ఇచ్చేయడం, నోట్స్ ఇచ్చేయడం, పాడించేయడం ఇవన్నీ చేస్తూ ఉండేదాన్ని అనమాట. ఓకే ఓకే. సో అందరూ నార్త్ నుంచి వచ్చిన సింగర్స్ కరెక్షన్స్ అవన్నీ చేస్తూ ఉండడం వల్ల మేబీ అప్పుడు నాతో చెప్పారు, లైక్ ఒక ఇదిలాగా అనమాట, నోటీస్ ఇవ్వడం లాగా చెప్పారు, ఇలా చేయడం వల్ల ఇలా అనుకుంటున్నారు అని చెప్పి. నేను అన్నాను అలానే నేను ఐ డోంట్ స్టాప్ బికాస్ ఐ లవ్ దట్. టెక్నాలజీ లేకపోతే నేను ఉండలేను అసలు. ఈవెన్ టుడే అసలు యా టెక్నాలజీ అంటే చాలా ఇష్టం నాకు. అన్నీ నేను సెల్ఫ్ టాట్. డెస్క్టాప్ నుంచి నేను ల్యాప్టాప్ వరకు కూడా నేను అన్నీ సెల్ఫ్ టాట్ అనమాట. ఐ ఆపరేట్ లాజిక్ సాఫ్ట్వేర్. ఆ తర్వాత వీడియో ఎడిటింగ్లో నేను చాలా ఇష్టం, నాకు వీడియో ఎడిటింగ్స్ చేస్తాను. వ్లాగర్ నేను. తర్వాత నేను నా పాట నేనే ఎడిట్ చేసుకుని ఐఫోన్తో షూట్ చేసి ఐఫోన్లోనే ఎడిట్ చేసి ఒక మ్యూజిక్ వీడియో రిలీజ్ చేశాను. స్నేహమా అని టైటిల్, హిందీలో మాహియా అని. 2 songs కూడా నా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. అవి నేనే ఎడిట్ చేసుకున్నా పర్సనల్గా. సో అలా టెక్నాలజీ నాకు అప్పటి నుంచి కూడా ఇష్టం. అప్పట్లో నేను కీప్యాడ్ ఫోన్స్ వచ్చేవి, చిన్న ఫోన్స్, నోకియా ఫోన్స్. ఆ దాంట్లో కూడా నేను నా సాంగ్స్ రారమ్మని నేను కంపోజ్ చేసి హాసం రాజా గారు అడిగితే ఆయనకి పంపించి బ్లూటూత్లో వాళ్ళు అది రింగ్ టోన్గా పెట్టుకోవడం అలాంటివి చాలా చేసేవాళ్ళం. నేను వల్లంకి పిట్ట చేస్తే నాకు ట్యూన్ చేస్తే కీరవాణి గారు ఆయన ఫోన్లోకి బ్లూటూత్లోకి నాకు ఇవ్వు నాకు పంపించు అని చెప్పేసి తీసుకున్నారనమాట. అలా రింగ్ టోన్లో పెట్టుకోవడానికి అనమాట. సో అలా ఏ టెక్నాలజీ కొత్తది వచ్చినా కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తాను దాన్ని. చాలా ఇష్టం నాకు. సో ఐ వాజ్ ఆన్ టెక్ సైడ్, స్టూడియోస్లో కూర్చునేదాన్ని. బట్ రూమర్స్ వస్తాయి అని అంటే వీ షుడ్ నాట్ స్టాప్ వర్కింగ్, బికాజ్ అలాంటివి మనల్ని ఆపకూడదు యాక్చువల్గా. సో ఇంకొక ఇంటర్వ్యూలో కూడా నేను విన్నాను, చక్రి గారిని ఇదే మాట అడిగారు. బట్ ఎందుకు తనని మీరు ఎక్కువ పాడించారు అనేసి. నా పాటలన్నీ ఎక్కడో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే పాట హై పిచ్లో ఉంటాయి. సో హైదరాబాద్లో హై పిచ్ పాడగలిగే అమ్మాయి ఒక్కటే. సో మేము వేరే వాళ్ళని పిక్ చేసుకొని కూడా అది ఫెయిల్ అయ్యి కూడా మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరన్నా ఒక అమ్మాయికి ఆపర్చునిటీస్ రావు, కష్టం, టాలెంట్ లేదు అన్నప్పుడు వాళ్ళు ఇంకా వేరే త్రోవలు ఏమన్నా చూసుకుంటారేమో. కానీ ఈ అమ్మాయికి ఏం అవసరం అండి, ఆ అమ్మాయి షీఈస్ వెరీ టాలెంటెడ్. తను పాడడమే మా ప్రాజెక్ట్కి మేము చాలా ప్లస్గా భావించి నాకు ప్లస్ అనుకుంటున్నాను అమ్మాయి పాట అన్నట్టుగా చెప్పారనమాట. ఇట్ వాస్ లైక్ అసలు అమేజింగ్గా అనిపించి నాకు చాలా ఫోన్స్ వచ్చాయి అనమాట. అప్పుడు ఏంటి ఇంత ఇదిగా నా రిలేటివ్స్ కూడా ఫోన్ చేశారనమాట. ఏంటి ఇంత అడ్మైరింగ్గా ఆ వాయిస్, నీ వాయిస్ అంటే అంత ఇష్టం అంటే. బయట ఎన్నోసార్లు చెప్పారు, ఇంటర్వ్యూలో ఇది ఫస్ట్ టైం చెప్పడం. బట్ నాకు మీ ఫ్యాన్ ఇక్కడ నా ముందే అంటారనమాట పాడేటప్పుడు కూడా. ఎవరన్నా ఫెయిల్ అయిపోయి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నేను వచ్చినప్పుడు కూడా అంటారనమాట, ఎంతైనా కౌసల్యే. కానీ ఇలాంటి రూమర్స్ విన్నప్పుడు జట్కే అనిపించింది, వాట్ ఈస్ దిస్ అన్నట్టు ఫస్ట్లో అనిపించింది. బట్ కొంచెం ఏంటి మనం ఇట్లా ఫన్ చేయకూడదా మరి ఇలా వచ్చినప్పుడు ఏంటి అనే ఒక ఆలోచన వస్తుంది ఎవరికైనా ఒకళ్ళకి. కాకపోతే ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి కొంచెం అప్పటికి వినపట్టం వరకే, కొంచెం ఎక్కడన్నా రాయటము ఇలా వినపట్టం వరకే. సోషల్ మీడియా అప్పుడు ఇప్పుడున్నట్టు ఉండుంటే ఎలా ఉండేదో, అది వర్స్ట్ ఉండేదేమో మేబీ. బట్ ఒక రోజు 2 రోజులు అంతే. థర్డ్ డే వీ షుడ్ గెట్ బ్యాక్ టు అవర్ ఓన్ వర్క్ అంతే. ఓకే.